సన్మాన కార్యక్రమానికి బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి అలాగే గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం టీచర్స్ సన్మాన కార్యక్రమం చేపట్టాలని రామరెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి లాల్ బహదూర్ సంఘం సందర్భంగా మనం ఈ టీచర్స్ డే జరుపుకుంటాం. ఎందుకంటే సర్వపల్లి రాధాకృష్ణ గారి జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాలనే ఉన్న విషయం మేమంతా చదువుకున్నప్పుడు మీరు కూడా ముందుంటాయి. టీచర్స్ డే ఎందుకంటే ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి జీవనం సాగించి 10 సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా 5 సంవత్సరాలు రాష్ట్రపతిగా సేవలు అందించి భారతరత్న అవార్డు పొందినటువంటి మహనీయులు సర్వపల్లి రాధాకృష్ణ గారు. నేను టీచర్స్ డే ఆయన గురించే కాబట్టి ఒక నిమిషం ఆయన గురించి చెప్పాను. ఆయన యొక్క జీవనం ఉపాధ్యాయ వృత్తి నుంచి మొదలైంది కాబట్టి నా యొక్క జన్మదినం రోజు టీచర్స్ డే టీచర్లను సన్మానించుకోవాలని చెప్పడం ఆనాడు జరిగిన విషయం, అందరికీ తెలిసిన విషయం. చాలా సంతోషం. అందుకు తర్వాత మన పాపిరెడ్డి సార్ అన్నట్టు వివిధ సెలవులు రావడంతో ఈరోజు డేట్ ఫిక్స్ చేసుకోవడం చాలా సంతోషం. అందుకు లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు మీద మన యొక్క భారతదేశ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి క్లబ్ పేరు మీద సన్మానం చేస్తాము. సార్ అన్నట్టు ఇది తొలి కొనసాగిస్తామని కూడా ఈ యొక్క స్మారక సంఘం తరఫున కూడా నేను ఆయన లాల్ బహదూర్ శాస్త్రి అంటే జై జవాన్ జై కిసాన్ నినాదం తెలిపినటువంటి మహనీయులు లాల్ బహదూర్ శాస్త్రి. ఆనాడు కూడా పెద్దలకు లాల్ బహదూర్ శాస్త్రి సంఘం పెట్టాలని వచ్చినందుకు ప్రధానంగా వాళ్ళకు మన తల్లిదండ్రులు జన్మనిస్తే చీకటిని పారదోలి వెలుగునింపినటువంటి గొప్పది ఉపాధ్యాయ వృత్తి. ఏ వృత్తిలో అయినా స్వార్థం ఉంటుంది, కానీ ఉపాధ్యాయ వృత్తిలో స్వార్థం, ఆయన కేసులో స్వార్థం ఉంటుంది, ఇంజనీర్కు నేనే అని ఉంటుంది. ఏ వృత్తిలో ఉండడం కూడా డాక్టర్ అయినా ఉంటుంది, కానీ ఉపాధ్యాయునికి నాకు తెలిసింది దాచుకొని పిల్లలకు చెప్పను అనేది మాత్రం స్వార్థం అయితే ఉండదు. నేను బాగా టీచర్ మీద చాలా గౌరవం నాకు. ఎందుకంటే నేను 86, 87, 10th, 94లో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఫ్యాకల్టీ కూడా చేశాను. అప్పుడు ప్రభుత్వము 1999లో బీవీ తీసుకున్నప్పుడు కూడా నేను మా యొక్క యూపీఎస్లో మ్యాథమెటిక్స్ చెప్పడానికి జాయిన్ అయ్యి ఒక 2 years చెప్పాను. అంతలో రాజకీయంలోకి వచ్చి నేను ఆ వృత్తి వదిలిపెట్టి రాజకీయంలో ఉన్నా ఇప్పుడు నేను. చాలా సంతోషం. కానీ ఈ టీచర్స్ డే పిల్లల ముందు ఈ పండుగ జరుపుకుంటే చాలా సంతోషంగా ఉండేది. పిల్లల్ని కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సి ఉండేది. ఎందుకంటే టీచర్స్ డే అంటే ఏంటి అనేది వాళ్ళకు కొద్దిగా అవగాహన ఉండేది. మరి పిల్లల ముందు జరుపుకుంటే బాగుండేది ఒక ఫంక్షన్. నెక్స్ట్ పిల్లల మధ్యన మనం టీచర్స్ డే జరుపుకుందాం. మనం ఆ పిల్లలకు చక్కటి పాట, ఆ పాటల్ని మొత్తం ఉన్నది అర్థం అంటున్నది. మీరు చేసే వృత్తి, మీరు చేసే శ్రమ అంతా కూడా పాటలనే ఉంది. ఆ యొక్క పిల్లలకు ఆ 6 పిల్లల క్లాస్ టీచర్ ఎవరో గుర్తించి నేను వాళ్ళకు ఒక 6 మెంబర్స్కు ఒక 1200 రూపీస్ నేను అవసరం ఉంది. మరి ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవంలో కొద్దిమందికి అని ఫస్ట్ వాళ్ళు ఒక మాట అనుకున్నారు, కానీ నేను ప్రపోజల్ పెట్టానంటే సార్ ఈ మొట్టమొదటి మాత్రం, ఎందుకంటే మండలంలో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులకు ఒక్కసారి మనం కలిసినట్టు ఉంటుంది, అందరికీ సన్మానం చేసేది చాలా బాగుంటుంది అనేటువంటి ఒక వాళ్ళని సూచన చేసినప్పుడు ఆ సూచనలు చాలా సానుకూలంగా వాళ్ళు తీసుకొని ఆ రకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మరి ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఉపాధ్యాయులందరికీ కూడా సన్మానాన్ని నిర్వహించాలి అని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సమావేశం యొక్క అధ్యక్షుడు పాపిరెడ్డి గారు, అదేవిధంగా లాల్ బహదూర్ గారు, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి బండారు లక్ష్మణ్ గారు, దాసగౌడ్ గారు, రేసు లక్ష్మారెడ్డి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గారు, అదేవిధంగా శ్రీమతి విజయ మేడం ఎల్పీ హై స్కూల్ గర్ల్స్ సార్, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, గ్రామ పెద్దలు, అదేవిధంగా మా ఉపాధ్యాయులు వారి బంధుమిత్రులు, ప్రియమైన విద్యార్థులు అందరికీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మన సెప్టెంబర్ 5 సర్వపల్లి రాధాకృష్ణ గారి జయంతి పురస్కరించుకొని ఇక్కడ మన వెంకటేశ్వర
బాయ్స్ హై స్కూల్లో గురు పూజోత్సవం కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఈ కార్యక్రమం అధ్యక్ష వహిస్తున్న మన పాపిరెడ్డి హెచ్ఎం గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు సెక్యూరిటీ చైర్మన్ రామరెడ్డి గారికి, మన గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ విజయ గారికి, అలాగే లాల్ బహదూర్, ముఖ్యంగా మా యూనియో సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మా సీనియర్ లాల్ బహదూర్ సహకార సభ్యులందరికీ కూడా నా ఒక నమస్కారం తెలియజేస్తూ, అలాగే లక్ష్మణరెడ్డి అన్న, ముఖ్యంగా ఏదైతే లాల్ బహదూర్ సీనియర్ క్లబ్ అందరూ కూడా మాకు అడాక పిల్లగా వేసి మాకు ఈ బాధ్యతలు అప్పయ్యారు. అక్కడ రోడ్ వైడింగ్లో భవనం కూలిపోయి ఉండే అక్కడ ఆ భవనాన్ని నిర్మించాలనే ఉద్దేశం మరి మా కొత్తగా కూడా డబ్లీలో మన మచ్చు నాగేష్ గారు, రామ్మోహన్ గారు, కమలాకర్ గారు, అందరూ కూడా సభ్యులు, నూతనంగా అయిన యువకులు అందరూ కూడా ఈ క్లబ్కు ఎల్లప్పుడూ రాత్రి పగలుండి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే గురు పూజోత్సవ కార్యక్రమం గట్కేసర్లో ప్రతి సంవత్సరం కూడా మా పెద్దలు రామరెడ్డి గారు కానీ, మా తండ్రి గారు బందారదాస్ గారు కానీ ప్రతి సంవత్సరం కూడా గురు పూజ టీచర్స్ ఏ కార్యక్రమం చేసేవారు బ్రహ్మాండంగా. ఆ తర్వాత కూడా నేను మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను గట్కేసర్ ఉమ్మడి మండలానికి ఎంపీపీ, నేను విషయాలు కూడా బోడుప్పల్ ఇవన్నీ కూడా అప్పుడు నేను ఎంపీ పొందుంటిని. ఆ ఉన్న 21 గ్రామాలలో కూడా అన్ని స్కూల్స్ వాళ్ళకు కూడా పిలిపించి పెద్ద ఎత్తున మేము ఒక ఫంక్షన్ హాల్లో 1000 మందితో మేము ఈ గురు పూజ కార్యక్రమం చేసేవాళ్ళం. అక్కడ మతా సంచరి జెడ్పీటీసీ నేను మా ఇద్దరు నాయకత్వంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేసేవాళ్ళం. చాలా సంతోషం. మాకైతే కొన్ని మేము మర్చిపోయాం ఇలాంటి కార్యక్రమాలు. ఇట్లా ఈ హై స్కూల్లో ఈ కార్యక్రమం చేద్దామని మమ్మల్ని నుంచి మాకు ఈ బాధ్యత క్లబ్కు అప్పగినందుకు అలాగే పాపిరెడ్డి సార్ గారు కూడా ముఖ్యంగా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ మీద సపరేట్గా తెలంగాణ అయిన తర్వాత మనకు దీన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా గతంలో లేని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి స్కూల్ కూడా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. పిల్లలకు కానీ మనకు అన్ని ఎక్విప్మెంట్స్, కంప్యూటర్ కానీ, ఎడ్యుకేషన్ విషయంలో మధ్యాహ్న భోజనం, ఈ సన్నబియ్యం కానీ అన్నీ కూడా కార్యక్రమాలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి మా చేతుల మీద చేసే అవకాశం ఇచ్చిన పాపిరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను. సభ అధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ సార్, అదేవిధంగా లాల్ బహదూర్ స్మారక యువజన సంఘం సభ్యులు, వేదిక ముందున్న సభ్యులు, వివిధ పాఠశాల నుంచి వచ్చిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ముందుగా మరి కరోనా తర్వాత అంతవరకు మండల స్థాయిలో ఉండేది. కరోనా తర్వాత మరి ఈ సన్మానాలు ఈ యువజన లాల్ బహదూర్ స్మారక యువజన సంఘం తరఫున చేస్తున్నందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. మరి మీరు ఇచ్చిన ఈ ప్రేరణ మేము ఇంకా బాధ్యతతో, నిబద్ధతతో విద్యార్థులలో మంచి ఫలితాలు రావడానికి కృషి చేస్తాము. మరి జీ అంటే జనరేటర్, జ్ఞానాన్ని సృష్టిస్తాడు. తర్వాత ఓ అంటే ఆర్గనైజర్, వాళ్ళని పరిపాలిస్తాడు. డి అంటే డిస్ట్రాయర్స్, వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వరుడు. కాబట్టి గురువు త్రిమూర్తితో సమానం. అదేవిధంగా మరి ఇక్కడున్న ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి వచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మా 2 పాఠశాలకు సంబంధించిన ఒక వాటర్ ప్రాబ్లం ఉంది. మరి ఈ సందర్భంగా అడుగుతున్నాం, ఏమంటుందండి, మా గర్ల్స్ హై స్కూల్లో బోర్ ఉండే ఒక 300 ఫీటు ముందు అపార్ట్మెంట్ కడుతున్నారు. వాళ్ళు 1000 ఫీట్ వేశారు. ఆ బోర్ ఎండిపోయింది. చాలా వాటర్ ప్రాబ్లం ఉంది. మాకు వాటర్ రన్నింగ్ ప్రాబ్లం ఉంది. నల్లా వస్తుంది 2 డేస్కి ఒకసారి. తర్వాత మున్సిపల్ వారానికి 2 సార్లు వస్తారు. అదేవిధంగా బోర్ లేదు. కాబట్టి 2 పాఠశాలలకి మీరు ముందు మాకు 2 బోర్లు శాంక్షన్ చేయిస్తారని మోటార్తో సహా ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి ఈ సన్మానం కార్యక్రమం చేస్తాను. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ
పాఠశాల లేకుండా భారతదేశంలో పాఠశాల లేకుండా అప్పుడు నేను ఈ వెంకటేశ్వర గౌరవ కుటుంబంకి తెలిసిన వ్యక్తి. ఆ రోజులలో ముగ్గురు నాలుగులో ఈ మసీదులకు వచ్చిన బట్టి చదువుకుంటాను. ముగ్గురు నేను గర్భిణి ముగ్గురు నేను చెప్తున్నాను 48 చదువుకున్నాక భారతదేశం స్వతంత్రం వచ్చింది. వెంటనే ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయబడింది. ఆ స్కూల్ కూడా మాకు వెళ్ళింది. అప్పుడు కావాలన్నా స్కూల్ పెట్టమని చదువుతాం. ఇప్పుడు ఏదైతే పని ఏర్పాటు చదువుతారో ఆ బిల్డింగ్ నాలుగు అందరూ కామెంట్ స్కూల్ జరుగుతుంది. ఆ తర్వాత నేను ఆ స్కూల్లో చేశాను. దీని తర్వాత అప్పుడు ఉన్న విద్యార్థులు కూడా చాలా తక్కువ మంది ఉంది. 20-30 మందికి ఎంత విద్యార్థులు చెప్పిన పట్టాలు చెప్పాడు సహాయం చేశాను. ఆయన మేము చేయలేదు శిష్యరీతంలో మేము తస్మై శ్రీ గురవే నమః. జీవనంచ దశో దిశః నీకేం అవసరం పేపర్కి మేము రావద్దని చెప్పి చేస్తున్నాం కదా. హలో హలో ఇప్పుడు ఈరోజు మన పటేల్ రామరెడ్డి గారు కార్యక్రమం చేయడానికి కోరుకున్నారు. ఇది చాలా అత్యంత అభినందించాల్సిన విషయం. అన్నగారిని రామరెడ్డి అన్న గారిని ఈ లాల్ బహదూర్ క్లబ్ మెమోరియల్ ఈ లాల్ బహదూర్ స్మారక యోజన సంఘం తరఫున రామరెడ్డి అన్నగారిని వారిని మనస్ఫూర్తిగా మేమంతా మా క్లబ్ యొక్క సమిష్టిగా వారిని మేము అభినందిస్తున్నాం. వారికి ముందుగా మేము స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాం. ఇన్స్టేట్ అవుతూ వారంతా కూడా మరి కొత్తగా ఆనాడు యువకులు ఇప్పుడు ఒక అడ్హాక్ కమిటీగా ఏర్పడినటువంటి మరి మండల మాజీ మండల ఎంపీపీ బండారు శ్రీనివాసరావు గారు మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి ఆనాడు ఆ సంఘంలో ఆ క్లబ్లో కూడా తను మరి వ్యవస్థాపక సభ్యుడిగా కూడా ఉండొచ్చు. వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నటువంటి మరి ప్రస్తుత సింగిల్ విండో చైర్మన్ మరి జడ్పీటీసీ సర్పంచ్ హోదాల్లో పనిచేసేటువంటి మరి మన సింగిరెడ్డి రామరెడ్డి గారు. మరి అదే రీతిలో నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి వెంకటేశ్వర బాయ్స్ గర్ల్స్ హెచ్ఎఫ్ విజయమేడం గారు, మరి సింగిల్గూడ డైరెక్టర్ మరి ఎన్ఎస్ లక్ష్మారెడ్డి గారు, మరి మాజీ ఎంపీటీసీ రఘు గారు, ఇంకా మరి సుధాకర్ గారు ఇప్పుడే చెప్పారు మా ఊరికి చెందిన వ్యక్తులు. నెక్స్ట్ తదుపరి టీచర్ కె కృష్ణమూర్తి గారిని సన్మానం స్వీకరించవలసింది కోరుతున్నాం. కృష్ణమూర్తి సార్ నెక్స్ట్ డి కొండరావు గారు, ఆ తర్వాత జి వెంకటేశ్వర గారు నెక్స్ట్ ఆ తర్వాత
నెక్స్ట్ విలువండి. తర్వాత ఏ సంతోష్ కుమార్ గారు బాయ్స్ హై స్కూల్ గారు పెట్టండి. కొన్నే నరసింహన్ గారు నెక్స్ట్ పక్క జరగాలి ప్రమాణం చేసినప్పుడు. ఆ తర్వాత బీబీఎల్ఎస్ సభ్యుడు వాలీబాల్ కోచర్. ఆ తర్వాత ఎన్ కృష్ణవేణి వాలీబాల్ ఎక్కడ చూడండి కిషన్ సార్. నెక్స్ట్ శ్రీకొండ గారు ఇద్దరు మా గ్రామానికి మా క్లబ్ తరఫున ఉండడం మా అదృష్టం. నెక్స్ట్ మా యశ్వాలగిరి యూత్ ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ తదుపరి తెలుగు మాస్టర్ పి జనార్దన్ సార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి మా రామ్మోహన్ యాదలక్ష్మి టీచర్ ఎస్సీ